వాడకట్టు లేసుకెటట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం. రెడీయా? లెట్స్ బిగిన్. ఆడవాళ్ళు మీకు ఇంత ఎనర్జీ, ఇంత అందంగా ఉన్నారు మహిళలు అంటే ఏడికి వచ్చాము? సిద్దిపేటకు వచ్చామండి. వాళ్ళ చాలా ఇంపార్టెంట్ డే. నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఈ రోజు ఇక్కడ ఈ స్థానంలో ఉన్నానంటే వాళ్ళ వల్లనే ఉన్నాను. అదే మా గురువులు అంటే టీచర్స్. ఇవాళ ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. టీచర్స్ అంటే మన విజయంలో వాళ్ళ విజయాన్ని చూసుకుంటారు. మనం ఎదుగుతే వాళ్ళు ఆనందపడతారు. మన అల్లరిని అబ్బో ఎలా భరిస్తారో కానీ భరిస్తారు. ఏ పనైనా ఎలాంటి పనైనా పని చేసే వాడికి వాడి వెనకాలండి ముందుకు నడిపిస్తారు. మన దారి చూపెడతారు. విజయానికి దారి చూపించేదే టీచర్స్. అలాంటి టీచర్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అండ్ సమాజంలో మంచి టీచర్స్ రావాలి. వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి అందరి టీచర్స్ కి వెరీ హ్యాపీ టీచర్స్ డే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. అయిందా బాగైందా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు మీరు? నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళినప్పుడు బైక్ పంచర్ అయినప్పుడు అయిందా బాగైందా అనిపిస్తుంది. బైక్ పంచర్ కాదు, వాళ్ళు బోర్ల పక్కలు పడ్డారనుకో అప్పుడు ఇంకా బాగైంది అన్నారు. లవర్ తోటి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళు చూసినప్పుడు అయిందా బాగైందా అని. ఎవరికి? మీ మమ్మీకి అయిందా బాగైందా అని చూసినావా? నాకు నా లవర్ ఉన్నాడు నిన్ను పోతున్నా చూసినావా బాగైంది. మా సార్ బిర్యానీ తినడానికి. మీ సారా? మరి స్కూల్కి ఎందుకు వెళ్ళావు? బిర్యానీ తినడానికి తిందాందా అని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత బిర్యానీ కొంచెం స్మెల్ వచ్చినట్టయితే బాగా అయిందా అని నేను అంటాను అనమాట. అందుకే ఇంట్లో ఫుడ్ తినాలి అంటారు అంతే కదా? అది చెప్పాలనుకుంటావా? ఊరు నాయను ఇంట్లో బోర్ కొడుతుందని మా సార్ బయటకు వెళ్తా అంటే వద్దు వర్షం పడేలా ఉందని నేను చెప్పినా గానీ వినకుండా వెళ్ళి బాగా తడిచిపోయేస్తే అయిందా బాగా అయిందని. ఇవన్నీ సరే కానీ కొంచెం ఇటు తిరుగు. ఆ పువ్వు చూపి అట్టెట్ట మూలకు అట్టెట్ట దూరం వచ్చినాం మా దాన్ని. నా ఫ్రెండ్ జ్యువెలరీ చీరలు కట్టుకొని నేను బయటకు వెళ్ళినప్పుడు మా ఆయన ముందు బిల్డప్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వచ్చి ఈ చీరే జ్యువెలరీ మా మమ్మీది అన్నప్పుడు అయిందా బాగైందా అని మా హస్బెండ్ అంటాడు. మధ్యలో 2 పాటలు పెడితే సినిమా అవుతుంది. మేము శ్రీవారి మెట్లు ఎక్కుతున్నాము మా హస్బెండ్ మేము. అయితే అక్కడ బీహార్ అమ్మాయిలు వచ్చారు. వస్తే వాళ్ళని చూసి కండిగొట్టాడు. చూసాను కానీ తను చూడలేదు అనుకున్నాడు. వెనకాల నుండి వాళ్ళ రిలేటివ్స్ అంటే బ్రదర్స్ వచ్చారు. వచ్చి ఇట్లా వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. అప్పుడు నా వెనకాల ఇట్లా పట్టుకొని వచ్చేసాడు ఇక మా వైఫ్ ఉంది అన్నట్టుగా. సో అప్పుడు అయిందా బాగైందా సైలెంట్గా ఉండొచ్చు కదా శ్రీవారి మెట్లు ఎక్కినప్పుడు. నన్ను చూసి కొట్టొచ్చు కదా అన్నవా? అయినా దేవుడి దగ్గర ఏంటమ్మా మీ ఆయన? ఇట్లా నువ్వు ఫస్ట్ ఆయనకి బియ్యం పెట్టి సలవడతాడు. ఈ ఐశ్వర్య బియ్యం తిన్నారంటే వేరే వాళ్ళని చూడరు. అది ఐశ్వర్య బియ్యంలో పవర్. ఇక్కడ మా పూ మేడం మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. మేడం మీ పేరు? నాకు మిస్ ఇండియా అవ్వాలని ఆశ. నా పేరు శిరీష. పెళ్ళి అయిపోయింది కదా? అయితే మరి మిస్సెస్ ఇండియా అవుతావు ఇప్పుడు నువ్వు. చూద్దాం మిస్సెస్ ఇండియా అయినావు అనుకో. ఇప్పుడు ఆ ర్యాంప్ వాక్ ఎలా నడుస్తావు మోడల్. You are my DP, you are my DP, నీ నవ్వే నాకు రుణమాఫీ, నీతో నీ DP నాకెంతో హ్యాపీ. కానీ మీరు నడిచిన దానికి ఏ పాట రావాలి తెలుసా? లా 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 లా. అమ్మా మీ పేరు? అడవిలో వేగంగా తిరుగుతుంది చిరుత, ఈ షోలో గెలిచేది పవిత్ర. అమ్మా మీ ఆయన ఏమని పిలుస్తావు? నువ్వు చిరుత అయితే మీ ఆయన ఏంది లేడి పిల్లనా? పెళ్లి రాలే.
పెళ్లి తర్వాత ఎలాంటి మొగుడిని కోరుకుంటావు? లేడి పిల్లలాగా లేకపోతే ఆయన కూడా సింహంలా ఉండాలన్నా? సింహమే కావాలి కదా అందరికి. సింహం చిరుత అంటే ఇద్దరు కొట్టుకొని చేస్తారా? నేను చెప్పింది చిరుత గురించి, నాకు కావాల్సింది సింహం. నువ్వు చిరుత అంటున్నావు కదా, మరి నీకు సింహం వచ్చింది అనుకో, ఇద్దరు ఫ్యూరియస్ ఉంటారు కదా, ఇద్దరు కోపం మీద ఉంటారు కదా. పర్లేదు, అవ్వలేదు కదా ఎంత అంటావు నువ్వు. అయిన తర్వాత నాకు లేడి పిల్ల అయితే బాగుండేది. అమ్మా నీ పేరు? ఎలా ఉంది మీ నిత్య? నా పేరు సంధ్య. ఎలా ఉంది నా నిత్య? నీ పేరు సంధ్యనా? నీ పేరు చెప్పిన మా ఆవిడ తీసుకొచ్చా బదులా. వెరీ గుడ్, బాగుందమ్మా. నిత్య అయితే బాగుంది. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? మా ఆయన తెస్తాడు పానీపూరి. నా పేరు మహేశ్వరి. మీ ఆయన పానీపూరి చేస్తాడా? బండి ఉందా? ఆయన వాట్స్ నేమ్? పొద్దునే చేసా ఇస్త్రీ. నా పేరు తేజు. ఎవరిని? డ్రెస్ బట్టలు చేసినావా? ఏం చేస్తున్నావు? వాట్ యు డూయింగ్? MBA సెకండ్ ఇయర్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? జాబ్స్, వెల్ సెటిల్. ఆల్ ది బెస్ట్ మా. మీకోసం తెచ్చాను గిఫ్ట్ గా నాగమణి. నా పేరు హరిణి. నాగమణి తెచ్చారా మీరు? సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే 2 విగ్గులు ఉన్నాయి, 3 క్వశ్చన్లు అడుగుతాను. నేను క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ ఆ విగ్ తీసుకొచ్చి మీ టీమ్ లో మిగతా 2 ఉంటారు కదా వాళ్ళకి విగ్ పెట్టాలి. కానీ రూల్ ఏంటంటే సింపుల్ రూల్, మీరు విగ్ పెట్టేటప్పుడు ఎవరికైతే విగ్ పెడుతున్నారో వాళ్ళు చేయితో అడ్జస్ట్ చేయొద్దు, వాళ్ళు చేయి వాడద్దు. ఓకేనా? అండ్ విగ్ ఒక్కసారి పెట్టాము, నీట్ గా పెట్టాము అని అనుకుంటే నా చేయి వచ్చి కొట్టాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ అలా కొడతారో ఆ విగ్ అలా నిల్చుంటుందో ఆ టీం ని క్వశ్చన్ అడుగుతా. రెడీ? ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తారు. 3, 2, 1 గో. పక్క పెట్టు, మళ్ళా పెట్టు. క్వశ్చన్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ ఏ పాట వస్తుందో మీరు చెప్పాలి. హీరో తన ఫ్రెండ్ తో కలిసి బొగ్గు దొంగతనం చేస్తుంటాడు. హీరో హీరోయిన్ ఇష్టపడతాడు, కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ హీరోని ఇష్టపడుతుంది. కథ ఇలా వెళ్తుండగా ఒక రోజు ఆ ఊర్లో జరిగే పెళ్లికి వాళ్ళు వెళ్తారు. అప్పుడు ఒక సాంగ్ వస్తుంది. సాంగ్ అది ఏ సాంగ్? ఇది ఏ సినిమానో అర్థమైంది కదా? క్లూ ఇస్తారా? ఇందులో హీరో నేచురల్ స్టార్ అంటారా? ఎన్ని చెంకిల అంగిలేసి ఓవరనే చాకు రెక్కుండేటోడే బవదినే కళ్ళకు అయినా పెట్టి కన్నోలే కన్నెట్లా కొడుతుండే. ఇదే పాటకి ముగ్గురు డాన్స్ చేస్తే పాట వస్తుంది. ఎలాండి? బయలుదేరండి. చెంకిల అంగిలేసి ఓవరనే చాకు రెక్కుండేటోడే ఓవదినే కళ్ళకు అయినా పెట్టి కన్నోలే కన్నెట్లా కొడుతుండే. చినిగిన బానినేసి ఓవదినే నట్టింట్లా కూసుంటాడే ఓవదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే. 3, 2, 1 గో. అయ్యా MBA నువ్వు పుట్టినవా దాన్ని? మళ్ళీ వాళ్ళకి వెళ్తుంది ఛాన్స్. మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ అడుగుతున్నా. హీరో చాలా తెలివైన వాడు, కూలీగా పని చేయడం స్టార్ట్ చేసి అందరినీ రూల్ చేసి స్టేజ్ లోకి వెళ్ళాడు. అలాంటి టైంలో హీరో హీరోయిన్ ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. అప్పుడు ఒక పాట వస్తుంది. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే, నా చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కళ్ళార్పక చూస్తావే, కన్నుల ముందర నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ప్లే ది రైట్ సాంగ్. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అది డాన్స్ చేసినట్టు లేదు, ఏదో వేసుకున్న షర్ట్ టైట్ అయింది అంటుంది. మ్యూజిక్. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. రెడీ? పెద్దకొచ్చింది రోయ్. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి మీ ఆయనతో రొమాంటిక్ డాన్స్ చేస్తున్నది. మాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే
అందరి ఇట్లా మీరు బెటర్ అండి. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. సో మొత్తానికి 2 పాయింట్ కూడా గెలిచిపోయారండి. 3rd పాయింట్ కోసం 3, 2, 1 గో. తొందరగా వెళ్ళొచ్చు కదా. ఊరుకుంటే ఆమె నూకేసింది కదా. ఆమె నిన్ను నూకిందా? మళ్ళీ వీళ్ళు వచ్చారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి ఈ సిచ్యువేషన్ ని. ఇందులో ఇద్దరు హీరోలు, ఇద్దరు ఒక సందర్భంలో థిక్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల పోలీస్ అయిన ఒక హీరో తన ఫ్రెండ్ ని అరెస్ట్ చేసి సంకెళ్లతో కొరటా దెబ్బలు కొడుతూ ఉంటాడు. కొమురం భీముడా కొమురం భీముడా కొర్రాసునగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీముడో రగరాగా గిరేటి మండాలి కొడుకో మండాలి కొడుకో. అది రైట్ అనుకుంటున్నారు. అదే పాట ఇంకేం పాట? అదే పాట ఇంకేం పాట? ప్లే ది రైట్ సాంగ్. ఇప్పుడు ఇట్లా కాదు గానీ ఈ పాటని యాక్ట్ చేద్దాం. నువ్వు నవ్వొద్దు. ఆడ ఇంగ్లీష్ దొరలు ఇద్దరు పైన కూర్చుంటారు కదా, అలా ఎవరో కాదు మీరు ఇద్దరు ఇట్లా. నువ్వు ఇంగ్లీష్ తెలుసు కదా, తెల్ల దొరలు. నువ్వు మేక్ దెమ్ నీల్ డౌన్. అంత పెద్ద ఉంది ఏంటి? నువ్వు కూర్చొని ట్రై చేయాలా, నిల్చోవాలి, పడిపోతుండాలి, రక్తం కక్కాలి, అన్ని ఉండాలి. లేదు బ్లడ్. నువ్వు కూడా కూర్చోబెట్టువాడిని కూర్చోపెట్టువాన్ని. Recreating the magical Komuram Bheemudu Pata music. మోకల మీద కూసో. ఆగుతాడు, ఇట్లా ఆగు, ఇగో ఇట్లా ఆగు. పండుగ రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. రౌండ్ మనం టిక్ టాక్ తో ఆడుతున్నాం. బాగా పరిగెత్తాలి, దూకాలి, మన టీం ని గెలిపించడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు చేయెత్తండి. అందరికి ఉంది కాబట్టి అది మంచి పాట. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లోపల పిలుస్తా. కుర్చీని టిక్ టాక్ తో తీసుకురండి రా. మీది ఆరెంజ్ టీం, మీది ఎల్లో టీం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా ఆరెంజ్ కోన్ ని ముట్టుకోకూడదు, మీరు ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు. గేమ్ లో వెళ్ళి సీక్వెన్స్ గా సెట్ చేస్తూ రావాలి. 1, 2, 3 ఇక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్తారు, సెకండ్, థర్డ్ వెళ్ళేసి వచ్చి పెట్టేసి వచ్చిన తర్వాత సెకండ్ వాళ్ళకి హైఫై కొడితేనే వాళ్ళు అక్కడ నుంచి వెళ్తారు. లైన్ దాటాలి అంటే హైఫై కొట్టాలి. హైఫై కొట్టకుండా లైన్ దాటితే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. 3, 2, 1 గో. ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. మూడు ఎల్లోలు, అది కూడా కన్ఫ్యూజన్ గా ఆడిర్రు. మీరు ఎందుకు హైఫై కొట్టగానే మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని చూడగానే టెన్షన్ వచ్చేసింది. సరే, 3 ఎల్లోలు అయితే సీక్వెన్స్ గా పెట్టారు కాబట్టి 1 పాయింట్ వచ్చేసింది. ఏమైంది అక్క? అది అర్థం కాలేదు. మరి అదే అడిగిన కదా, అర్థమైందా అంటే ఏమని చెప్పినావు నువ్వు? ఇప్పుడు 2 ఎల్లోలు పెట్టి రాడ ఆపాలి, లేకపోతే 3 ఆరెంజ్లనే సీక్వెన్స్ గా సెట్ చేయాలి. నాకు తెలిసి అర్థం కాలే నీకు. ఎవరికి అర్థమైంది గేమ్ బాగా? మీరు టీంకి రండి. నానా నువ్వు అక్కడికి వెళ్ళు. మీ టీం ని కాపాడడానికి చేంజ్ చేసిన, ఓకేనా? ఓకే, సెకండ్ పాయింట్ కోసం తీసుకురండి. 3, 2, 1 గో.
bass. నువ్వు ఎందుకు వచ్చి కొడతలేవు హైఫై? ఇప్పుడు పెట్టారు మళ్ళీ 3 ఎల్లోలు. ఈ టీం ని ఓడగొట్టే టీమే లేదని ఇలా ఆడుతున్నారు అబ్బా. సూపర్. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. 2 పాయింట్లు వచ్చేసాయి. ఇక్కడ ఉన్నోళ్ళు వాస్తు ప్రాబ్లం అనుకుంటా ఒక్క పాయింట్ కూడా గెలుస్తలేరు. షిఫ్ట్ అవుతారా? మనం 7 గెలుస్తామని చెప్పేద్దాం. మీ ముగ్గురు ఇట్రండి, మీ ముగ్గురు ఇట్రండి. వాస్తు ప్రాబ్లం ఇక్కడ ఉంటే గెలుస్తా అంటున్నారు కదా. సరే చూద్దాం బిడ్డ. 3, 2, 1 గో. నేను ఇప్పటి వరకు గుండ్రంగా తిరిగే భూమికి వాస్తే ఏంది అని అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది, ఈశాన్యంలో బరువు ఎక్కువ ఉంది అనుకుంటా. మొత్తానికి అమ్మయ్య 1 పాయింట్ వచ్చింది. అయ్యో కంగ్రాచులేషన్. 2 పాయింట్స్, 3000 రూపాయలు. Let's take a short break in ఐశ్వర్యం ఆడవాళ్ళు మీకు 3rd and final round. ఇక్కడ కూడా పరిగెత్తాలి. మంచి మ్యూజిక్ పెట్టి బాబాయ్. ఒకటి ఇట్లా 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 బ్యాలెన్స్ చేసేది ఉంది. ఇంకా 4 రింగులు ఉన్నాయి. 1 కాలు, 2 కాళ్ళు, 1 కాలు, దాని తర్వాత దిగి దాని మీద ఎక్కి ఆ బ్లూ లైన్ అవతల కాలు పెట్టి ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకొని రింగులు 3 ఇస్తా ఒక్కొక్కరికి వెళ్ళేటప్పుడు. అలా 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 వేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ రింగ్స్ వేస్తారో బాటిల్స్ లో వాళ్ళు విన్నర్. ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తున్న పెద్ద. ఇగో 3, 2, 1 గో. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొదే మోగిందే. గుండెల్లో ప్రేమ కంటే ఠంగుమంటాదే. మత్తు పదరండి వీసమే పొత్తు పదరేసే రోషమే అక్కేలి రక్కొట్టే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే. చల్లగా వస్తాలే నిండే ఎత్తుకొస్తా ఎవరిస్తాడో చూస్తాలే వస్తే ఎరగ తీస్తా వాడిస్తా తలాక చూపిస్తా అన్నా పెట్టి పెట్టి మాటల్లో పొద్దు మోగిస్తా. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక అవాజానే దెబ్బైపోయే మొదే మోగిందే. Four is your score. Very good. మీ టార్గెట్ 5. Take a position. Your time starts in 3, 2, 1 go. నా ఇంటి పేరు సిల్కు నా ఒంటి రంగు మిల్కు నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు నా మాట సిలక పలుకు నా తెలుగు మెరుపు తడుకు అరే పడని వాడు లేడే నా వలకు సిగ్గుపడేది సిగ్గు కాకు నన్ను కొట్టేది టెన్నో కాకు అరే లెమన్ టు లెవెన్ కాకు రగిలిస్తే రౌండ్ క్లాకు తగిలిస్తాను ఫ్రంట్ టు బ్యాక్ తగ్గిస్తాను నీ హెడ్ టేకు వేస్తాను నా లిప్ లాకు తిప్పిస్తా హార్ట్ అటాక్. నిన్ను చూస్తే తిరిగిందే నిమ్మో రాబే నాల పరుపమ్మో నిన్ను చూస్తే
4 3 2 and 1. మీరు ఎన్ని వేసారు? 1 2 3 and 4. సో మీరు 4 వేసారు, మీరు 4 వేసారు. మీ టీమ్ లో నుంచి ఎవరన్నా ఒక్క బెస్ట్ ప్లేయర్ ఎంచుకోండి. మీ టీమ్ లో నుంచి ఎవరన్నా ఒక్క బెస్ట్ ప్లేయర్ ఎంచుకోండి. 3 రింగులు ఇస్తా. ఆ రింగ్ లో నుంచి ఆ బాటిల్ మీదకి వేయాలి. రెడీ? మీ టీమ్ లోకి ఎవరు వస్తున్నారు? రెడీ, వచ్చేయండి. ఇవి మీ 3, ఇవి మీ 3. ఒక్కొక్కటి వస్తారు, ఒక్కొక్కటి వేసి వెళ్తారు. గాట్ ఇట్? మీరు ఫస్ట్ అండి. టై బ్రేకర్. ఇది నువ్వు ఖచ్చితంగా వేయాలి. కంగ్రాచులేషన్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 ఏయ్ ఏయ్ 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. మా సిద్దిపేటలో ఎపిసోడ్ అదిరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ దానికంటే ముందు మా ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్. అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు